హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని మోదీ హగ్ చేసుకోవడంపై పలు యూరోప్ దేశాల నుంచి గతంలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మోదీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముందు ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఘాటుగా స్పందించిన జయశంకర్, మోదీ, పుతిన్ మధ్య స్నేహాన్ని కొన్ని దేశాలు సరిగ్గా అర్థం చేసుకోలేవని, సంస్కృతిలో అంతరమే ఇందుకు కారణమని తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ప్రాంతంలో ఒకరినొకరు కలిసేటప్పుడు హగ్ చేసుకోవడం సహజం. ప్రజా సంబంధాల్లో ఇదో భాగం. భారతీయ సంస్కృతిని మరింత ఇనుమడింపజేస్తుంది. ఇప్పుడు జెలెన్స్కీ కూడా మోదీని ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇది మీ సంస్కృతిలో భాగం కాకపోవచ్చు. ఈ విషయంలో మన మధ్య సాంస్కృతిక అంతరమని భావిస్తున్నానని పుతిన్ మోదీ హగ్ పై ప్రశ్నించిన ఓ పాశ్చాత్య మీడియా ప్రతినిధికి జైశంకర్ ఈ విధంగా ఘాటు రిప్లై ఇచ్చారు. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, మాస్కో, కీవ్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై ప్రధానంగా చర్చించారని జైశంకర్ చెప్పారు. ఉక్రెయిన్లో భారత ప్రధాని పర్యటన చారిత్రాత్మకమన్న ఆయన 4 ప్రధాన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ పర్యటనకు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అలాగే పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించారు జైశంకర్. పాకిస్తాన్తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది. మన దేశం పట్ల పాకిస్తాన్ ఎలా వ్యవహరిస్తే మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్ నుంచి వచ్చే చర్య సానుకూలమైన, ప్రతికూలమైన తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలపై కూడా జైశంకర్ స్పందించారు. పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవలే జమ్మూ లోయలో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులతో 2 దేశాల మధ్య సత్సంబంధాలు అస్థిరంగా మారాయన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ముగిసిన కథ అని జైశంకర్ తెలిపారు. ఇక పొరుగు దేశం బంగ్లాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు జైశంకర్ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమయానుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. పొరుగు దేశాలతో సమస్యలు ఉండని దేశమంటూ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దేశాల మధ్య పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్తో సత్సంబంధాలు కలిగి ఉంటుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.